ఫస్ట్ లుక్ విషయానికి వస్తే రాజమౌళి గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. yes yes మీరు అంతకుముందు కూడా కలిసి ఉంటారు కదా రాజమౌళి గారి, వాజ్ దట్ ఫస్ట్ టైం? లేదు, చిన్నప్పుడు కలిసాను. అంటే సై టైంలో కలిసాను. అండ్ సూర్య నంబర్ 1 కూడా రాజమౌళి గారిది కాబట్టి ఆ టైంలో కూడా అప్పుడు కలిసి ఉంటా, చిన్నప్పుడు చాలా చిన్నవాడిని. బట్ లైక్ 2-3 సార్లు కలిసాం. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకసారి ఇంటికి వచ్చారు డిన్నర్ లంచ్కి, అంతేగాని పెద్దగా అంటే లైక్ ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఎప్పుడు లేదు. ఓకే. అండ్ తర్వాత చిరంజీవి గారి సపోర్టు, నాని గారి సపోర్టు. చిరంజీవి గారు కానీ నాని గారు కానీ చాలా అంటే లాంచ్ అయ్యే యాక్టర్స్లో, హీరోస్లో వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. దే కమ్ అండ్ దెన్ సపోర్ట్. రావాలి, వీళ్ళ దగ్గర నిజంగా టాలెంట్ ఉంది, ఇండస్ట్రీ ఎదగాలి, మంచి హిట్ అవ్వాలి, వీళ్ళు ఇక్కడ స్థిరపడాలి అని అనడంలో వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ముందు వాళ్ళే ఉంటారు అనమాట. హౌ వాజ్ ఇట్? వాళ్ళు కలిసినప్పుడు జస్ట్ ఈ వర్క్ గురించే కాకుండా పర్సనల్గా కూడా మాట్లాడి ఉంటారు కదా, హౌ ఇట్ గోయింగ్ టు బి, ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేయబోతుంది, నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అండ్ క్రిటిసిజం ఫుల్ ఆన్ ఉంటుంది. డిడ్ దే గివ్ ఎనీ ఇన్పుట్స్ ఆన్ దట్? అంటే డెఫినెట్లీ చిరంజీవి గారు ఇచ్చారు, నాని గారు. అంటే నాని అన్నతో అంత స్పేస్ దొరకలేదు, బికాస్ టీజర్ లాంచ్ తర్వాత అక్కడ హడావుడిగా ఉండింది. బట్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి లాంచ్ జరిగింది కాబట్టి ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, హౌ టు గో అబౌట్ థింగ్స్, అంటే లైక్ ఎలా కొన్ని చోట్ల ఎలా మాట్లాడాలి, అలాంటివి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆయన అలాంటి వ్యక్తి, అంత స్టేజ్ ఉన్న వ్యక్తి, అంటే అన్ని పనులు నడుస్తున్న వ్యక్తి నాకు ఒక చిన్న ఇన్పుట్, అంటే ఐఎమ్ నథింగ్ రైట్ నౌ, నాకు ఇన్పుట్స్ ఇచ్చారంటే దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్ అనిపించింది. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. గ్రేట్. నాని అన్న కూడా అంటే లైక్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్. అంటే ఇప్పుడు హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిగతా సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తుంది, హాయ్ నాన్న 7th వస్తుంది అని మా సినిమా కూడా మెన్షన్ చేశారు. అంటే నేను షాక్ అయిపోయాను. అంటే లైక్ ఆయనకు అవసరం లేదు, నాని అన్నకి లిటరల్గా ఇప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోతుంది, మా టీజర్ లాంచ్ కూడా వచ్చారు, ఇంకా దానికన్నా ఎక్కువ చేయక్కర్లేదు అని అయినా కూడా ఆయన మెన్షన్ చేశారనే దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ దట్. గ్రేట్. యా. ఒకటి జనరల్ క్వశ్చన్ ఇది ఇప్పుడు నేను అడగబోయేది. ఫ్యూ ఇయర్స్ పాస్ట్ బ్యాక్ 3-4 years వరకు తీసుకుంటే ఒక వర్డ్ బాగా డిస్కషన్లో ఉంది, ఏంటి అంటే నెపో. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టేజ్ వచ్చింది, ఏంటి అంటే నెపో కిడ్స్కి అది ఎంత అడ్వాంటేజో అట్ ద సేమ్ టైం అంత భారం ఉంటుంది వాళ్ళ భుజాల మీద. నార్మల్ బయట పర్సన్ వచ్చి ఒక మూవీ తీసి ఫెయిల్ అయితే ఓకే పెద్ద పట్టించుకోరు, బట్ ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయి వచ్చి ఎస్టాబ్లిష్ అయిన ఫ్యామిలీ నుండి వచ్చి ఒక సినిమా తీసిన తర్వాత అది ఫెయిల్ అయితే క్రిటిసిజం డబుల్ ఉంటుంది, బికాస్ దే క్యారింగ్ దిస్ నెపో ట్యాగ్. సో అది నెపో అనేది ఒకటి అడ్వాంటేజ్ దగ్గర నుండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డబల్ భారం ఉంది మీ భుజాల మీద. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ అన్న భారం అయితే ఉంది. డూ యూ ఫీల్ దట్ బర్డన్ ఫీల్ అవుతున్నారా? లేదండి, ఐ రియలీ డోంట్ ఫీల్ దట్ బర్డన్ ఆ పదం పరంగా. అండ్ బికాజ్ నేను వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయడానికి నేను సినిమా చేయట్లేదు, నాలో ఉండే ప్యాషన్ నేను చేసుకోవడానికి సినిమా చేస్తున్నా. ఆ పదాన్ని వాడిన వాళ్ళు లేకపోతే క్రిటిసైజ్ చేసే వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయడానికి అయితే నేను ఈ బబుల్ గమ్ కానీ అంటే వాట్ ఎవర్ ఐ డూ ఫర్దర్ ఆన్ అది మైండ్లో పెట్టుకొని చేయను. నేను టు సాటిస్ఫై మై హార్ట్, దట్ ఈస్ వాట్ ఐ డూ ఫిల్మ్ ఫర్. అండ్ నేను అది సాటిస్ఫై చేసుకున్నాను అంటే ఐ థింక్ ఐమ్ సక్సెస్ఫుల్ దర్. ఐఎమ్ హియర్. అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఒకటే ఏంటంటే ఈ జర్నీ ఏదైతే ఉందో సినిమా చేసేది, ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేయడానికి నేను ఇక్కడ దిగాను. సక్సెస్, గెలుపు, ఓటమిలు అన్నీ కూడా ఇట్స్ సెకండరీ. ఐ థింక్ వాట్ ఐ ఎంజాయ్ ద మోస్ట్ ఇస్ ద ప్రాసెస్. యా, దట్స్ గ్రేట్. నేను యాక్చువల్లీ ఈ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యు ఎంజాయ్ ద జర్నీ అనేది దట్స్ సంథింగ్ గ్రేట్. యా. ఇప్పుడు సెట్ పైన ఉన్నప్పుడు లేకపోతే లైక్ వాట్ ఎవర్ అంటే లైక్ వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఐ రియలీ ఇట్లా ఒక క్రేజీ ఫీలింగ్ చెప్పలేను పదాల్లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ ఇస్తుంది అది. సో అలాగే ద సేమ్ వే ఐ ఫీల్ వెన్ ఐఎమ్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్స్ దట్ ఐమ్ డూయింగ్, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ని చేజ్ చేయడానికి నేను అంత చేస్తుంది.